హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మహాభారతంలోని ఒక మహావీరుడి గురించి చెప్పుకుందాం. చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి ఇతని పేరు బర్బరీకుడు. ఇతను ఘటోత్కచుడు మౌర్యల పుత్రుడు, భీముడికి మనుమడు. ఇతని తల్లి మౌర్య, ఆ రాకుమారికి అహిళావతి అనే పేరు కూడా ఉంది. ఇంకా ఘటోత్కచుడు భీముడికి హిడింబాదేవికి పుట్టినటువంటి వాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. పాండవులు ఎంతటి పరాక్రమవంతులో అంతకు మించిన వారు వాళ్ళ పుత్రుడు. వాళ్ళను మించినటువంటి వాళ్ళు పరాక్రమవంతులు మనుమలు. భీముడి కుమారుడు ఘటోత్కచుడు, తండ్రిని మించిన తనయుడు. మరి ఈ ఘటోత్కచుని కుమారుడు బర్బరీకుడు ఏమైనా తక్కువ తిన్నాడేంటి? తండ్రిని తాతను మించినటువంటి యోధుడు. మరి తన తాతలైనటువంటి పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొంటున్నారని తెలిసి తాను కూడా వారికి సహాయం చేద్దామని బయలుదేరాడు బర్బరీకుడు. అయితే వెళ్లే ముందు తన తల్లికి ఒక మాట ఇచ్చాడు. బలహీనుల పక్షంలో యుద్ధం చేస్తాను అని చెప్పాడు. ఆవిడికి వాగ్దానం చేశాడు. ఆ మాట ప్రకారం తన తాతల పక్షం పాండవుల సేన కౌరవుల సైనిక బలం కంటే తక్కువగా ఉంది. కాబట్టి పాండవుల తరపున యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. బర్బరీకుడికి ఒక గొప్ప వరం ఉంది. ఆయన శివుడి గురించి పూర్వకాలంలో తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకి వరంగా 3 మహిమాన్వితమైనటువంటి బాణాలను ఇచ్చాడు. ఆ బాణాలు చాలా శక్తివంతమైనటువంటివి. మొదటి బాణంతో తాను నాశనం చేయాలి అనుకున్న వాటిని గుర్తిస్తాడు. మరి రెండవ బాణంతో హాని జరగకూడదు, కాపాడాలి అనుకునే వాటిని గుర్తిస్తాడు. మూడవ బాణంతో ఏవైతే గుర్తుపెట్టుకున్నాడో నాశనం చేయాలని వాటిని నాశనం చేసేస్తాడు. అంటే మొదటి బాణంతో కౌరవ సైన్యాన్ని, రెండవ బాణంతో పాండవులను వారి సైన్యాన్ని గుర్తుపెట్టి, మూడవ బాణంతో శత్రు సైన్యాన్ని నిమిషంలో నాశనం చేసేయగలడన్నమాట. ఈ విషయం తెలిసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు బర్బరీకుడు గనుక యుద్ధంలో పాల్గొంటే లేనిపోని వినాశనం జరుగుతుందని భావించాడు. పాండవుల ద్వారానే యుద్ధం జరగాలి. ఎవరి కర్మలకు వారిని ధర్మబద్ధంగా యుద్ధంలో ఓడించి విజయం సాధించాలి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్ణయం. అందుకు అనుగుణంగా పావులు కదిపాడు శ్రీకృష్ణుడు. అందులో భాగంగా ఇంతకు ముందే యుద్ధం చేయాలనుకునేటటువంటి వీరులందరినీ ఒక్కొక్కరిగా కలిశాడు. కురుక్షేత్ర యుద్ధాన్ని మీరు ఎన్ని రోజుల్లో ముగించగలరు అని అడిగాడు. భీష్ముడు 20 రోజుల్లో ముగిస్తాను అని చెప్పాడు. కర్ణుడు 24 రోజుల సమయం చాలన్నాడు. మరి ద్రోణుడు 25 రోజులు కావాలన్నాడు. అర్జునుడు 28 రోజులు కావాలన్నాడు. ఇప్పుడు బర్బరీకుడిని అదే ప్రశ్న వేశాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడు 1 నిమిషం చాలు, యుద్ధం ముగించేస్తా అన్నాడు. అప్పుడు కృష్ణుడు బర్బరీకుడితోటి, నీ మాటలు ఏం పెద్ద నమ్మబుద్ధి కావట్లేదు. పోనీ నువ్వు చెప్పేది నిజం అయితే ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది కదా, ఈ చెట్టు మీద ఉన్నటువంటి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు అంటూ బర్బరీకుడిని రెచ్చగొట్టాడు. బర్బరీకుడు చిరునవ్వు నవ్వుతూ ఆ రావి చెట్టు మీద
ఇంకా కింద రాలినటువంటి ఆకులన్నింటినీ గుర్తించడానికి కోసం మొదటి బాణాన్ని విడిచిపెట్టాడు. ఈ బాణం చెట్టు మీద, చెట్టు కింద రాలినటువంటి ఆకుల మీద అన్నింటి మీద గుర్తు వేసింది. ఇంకా ఆ బాణం శ్రీకృష్ణుడి కాలు చుట్టూ తిరగడం మొదలెట్టింది. అంటే శ్రీకృష్ణుడి కాలు కింద ఒక ఆకు ఉండిపోయింది అనమాట, దాని మీద గుర్తు పెట్టాలని. ఆయన కాలు ఆ బాణం అలా చుట్టూ తిరగడం వల్ల బలహీనమైపోయిందంట శ్రీకృష్ణుడి కాలు. అందువల్ల శ్రీకృష్ణుడి అవతార సమాప్తి సమయంలో చిన్న ముసలం ముక్క తగిలించి ఉన్నటువంటి బాణం ఒక వేటగాడు కొట్టగా ఆ బలహీనపడినటువంటి కాలి బొటన వేలికి ఆ బాణం గుచ్చుకుంది. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందాడు. ఇవి తర్వాత జరిగినటువంటి ఘట్టాలు. ఇప్పుడు కురుక్షేత్రంలో ఉన్నాం కదా, వెంటనే ఆ కాలు చుట్టూ తిరుగుతోంది కదా, ప్రదక్షిణం చేస్తున్నట్టు బాణం. వెంటనే కాలుని పక్కకు తీయి కృష్ణ, ఆ కాలు కింద ఒక ఆకు ఉన్నట్టుంది, అది గుర్తించడానికే నా బాణం నీ కాలు చుట్టూ తిరుగుతోంది అన్నాడు బర్బరీకుడు. వెంటనే కాలు తీశాడు కృష్ణుడు. సో అప్పుడు నీ మాట నిజమే బర్బరీక అని చెప్పి ఒప్పుకున్నాడు కృష్ణుడు. సరే, మరిప్పుడు కృష్ణుడు నువ్వు నిజమే ఒక్క నిమిషంలో ముగించేయగలవు, నీ మాటలు నేను విశ్వసిస్తున్నాను. మరి అయితే ఎవరి తరపు నువ్వు యుద్ధం చేయాలనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం పాండవుల సైన్యం బలహీనమైనది కాబట్టి నేను వారి తరపున పోరాడతాను అని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు నువ్వు పాండవుల పక్షాన్ని చేరినప్పుడు పాండవుల సైన్యం బలమైనది అవుతుంది కదా అన్నాడు. అంతేకాదు కౌరవుల పక్షం బలహీనమైనది అవుతుంది. నువ్వు ఎవరి తరపున యుద్ధం చేయాలనుకుని చేరితే, నువ్వు ఎవరి తరపునైతే యుద్ధం చేయాలనుకుంటావో ఆ పక్షంలో చేరితే అది వెంటనే బలమైన పక్షంగా మారిపోతుంది. ఇంకా నువ్వు అమ్మకి ఇచ్చినటువంటి మాట ప్రకారం అటు ఇటు మారడం తప్ప ఏమీ చేయలేవు అని కన్ఫ్యూజ్ చేశాడు శ్రీకృష్ణుడు. ఇంకప్పుడు ఏం చేయాలో తోచలేదు బర్బరీకుడికి. అయితే నేనేం చేయాలో చెప్పండి అన్నాడు శ్రీకృష్ణుడితో. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, యుద్ధం మొదలయ్యే ముందు ఒక వీరుని శిరస్సు సమర్పించాలి, అలా చేస్తే ధర్మం జయిస్తుంది అని చెప్పాడు. బర్బరీకుడు తన శిరస్సుని త్యాగం చేయడానికి అంగీకరించాడు. అయితే తాను మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని, సంగ్రామాన్ని చూడాలని ఉందని కోరిక కోరాడు శ్రీకృష్ణుణ్ణి. అతని కోరిక ప్రకారం అతని శిరస్సుని ఒక ఎత్తైనటువంటి కొండ మీద శ్రీకృష్ణ భగవానుడు ప్రతిష్ఠ చేశాడు. మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని ఆ పర్వతం పైనుండి చూశాడు బర్బరీకుడు. ఆ విధంగా యుద్ధం ధర్మ విజయంగా ముగిసింది. శ్రీకృష్ణుడు బర్బరీకునికి తన విశ్వరూపాన్ని చూపించాడు, ధన్యుణ్ణి చేశాడు. యుద్ధం పూర్తయిన తర్వాత ఆ వీరుడి తల రాజస్థాన్ ప్రాంతంలో లభించిందని, ఆ ప్రాంతపు రాజు దేవాలయం కూడా కట్టించాడని పురాణాలలో పొందుపరిచారు. ఆ ప్రాంతంలో బర్బరీకుణ్ణి ఖాటు శ్యామ్ అనే పేరుతో పూజిస్తారు. బర్బరీకుడు పూర్వజన్మలో శాపగ్రస్తుడైనటువంటి యక్షుడు. అతనికి శాప విమోచనం కలిగించేందుకే తాను అతని తలని కోరానని వివరించాడు శ్రీకృష్ణుడు. అదర్రా ఓ మహావీరుడైనటువంటి బర్బరీకుని కథ. మరొక మంచి విషయంతో, కథతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.